పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకువేడు పెద్దపేట రామాలయం పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ₹1 అంచనాతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అయితే పెద్దపేటలో ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ చెలో ఆకువేడుకు బీఎస్పీ పిలుపునిచ్చింది. ముందస్తు జాగ్రత్తగా ఆకువేడులో పోలీసులు మోహరించారు. 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ కొనసాగుతోంది. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. ఈ సమావేశంలో ఆర్టీసీ విలీనం, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై మంత్రివర్గం చర్చించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణతో పాటు తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పలు అంశాలపై ఉద్యోగ సంఘాలకు సీఎం స్పష్టత ఇచ్చారు. 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిల చెల్లింపుల కోసం 6,000 కోట్లు ఇస్తామని సీఎం చెప్పారు. పీఆర్సీపై తక్షణమే రిపోర్ట్ ఇవ్వాలని అధికారుల కమిటీని ఆదేశించామని, రిపోర్ట్ ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు విప్లే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో శాసనసభ, శాసనమండలి విప్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. విప్లు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు పునరుద్ధరించాలన్నారు. వెంటనే డిస్టిల్లింగ్ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి చెరువుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. కమిటీలో రైతులకు ప్రాధాన్యత కల్పించాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. ఓఆర్ఆర్ పై వరుస ప్రమాదాలపై డీజీపీ సివి ఆనంద్ సమీక్షించారు. త్వరలో ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రమాదాల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల వేగ నియంత్రణపై దృష్టి పెట్టాలన్నారు. హైదరాబాద్ లో పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా కొత్త వ్యూహాలు అవలంబించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కట్టుదిట్టం చేయాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ లేకపోతే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. హైదరాబాద్ యూసఫ్గూడలో కారు బీభత్సం సృష్టించింది. కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉద్యానం ముందు పార్క్ చేసిన వాహనాలపైకి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 2 కార్లు, 8 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్ కు ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 285 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 21న రీపోలింగ్ జరగనుంది. 24న కౌంటింగ్ నిర్వహిస్తారు. రేపు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత రానుంది. బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే కూటమిల మధ్య హోరాహోరీ నడుస్తోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. తీవ్ర ఎండల నేపథ్యంలో ఉపాధి హామీ కూలీలకు యాదగిరిగుట్ట మండలంలోని అన్ని గ్రామాల్లో బీర్ల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చైర్మన్ బీర్ల శంకరం మజ్జిగ బాటిల్స్ ను ఉచితంగా పంపిణీ చేశారు. ఎండలో కష్టపడి పనిచేస్తున్న కూలీలు, రైతులకు చల్లని ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో పోలీసులు మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని యువతతో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి సేవించి గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం దొండపాడలో కోడెల శివప్రసాద్ జయంతి వేడుకలు జరిగాయి. కోడెల అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, కోడెల శివప్రసాదరావు విగ్రహాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి సోమిరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు, పలువురు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. గిరిజన బిడ్డ ఎదుగుదలను ఓర్వలేక కొందరు సింగర్ మంగ్లీని అబాసుపాలు చేస్తున్నారని సేవాలాల్ బంజారా సంఘం అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ ఆరోపించారు. మంగ్లీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పనిగట్టుకొని వ్యూస్ కోసం మంగ్లీపై ఇష్టారీతన గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓయో హోటల్లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న 3 ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పితూరులో స్థానికులు ఆందోళనకు దిగారు. సెజ్ గోడ నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. నష్టపరిహారం పునరావాసం కల్పించే వరకు గోడ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తులు నిరసన తెలిపారు. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో కార్చిచ్చు చల్లారడం లేదు. చింతూరు మండలం గూడూరు సమీపంలో అడవి తగలబడిపోతోంది. కిలోమీటర్ మేర మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున పొగాలుముకుంది. ఉత్తరప్రదేశ్ లక్నోలోని హజ్రత్ గంజ్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. సిఐ కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని బేగంబాగ్ ప్రాంతంలో ఆక్రమణలు తొలగిస్తున్నారు. హరిఫాటక్ వంతెన విస్తరణ కోసం ఉజ్జయిన్ అభివృద్ధి అథారిటీ కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. భారీ భద్రత నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఉత్తరకాశీలోని సింగ్ ఢికాస్పూర్ లో జరిగిన శ్రీమద్ భగవత్ కథ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హాజరయ్యారు. శ్రీమద్ భగవత్ కథను ప్రజలతో కలిసి విన్నారు. ప్రజలకు సీఎం పలు సూచనలు చేశారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో గిరిజనులు ఆందోళనకు దిగారు. బుల్డోజర్ చర్యకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనకు దిగారు. 70 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమ ఇళ్లను కూల్చివేయడంపై గిరిజనులు నిరసన చేపట్టారు. మహారాష్ట్ర థానే జిల్లాలో ప్రమాదం జరిగింది. దహిసర్ భయందర్ లింక్ రోడ్ ప్లాట్ఫామ్ కూలి 2 కార్మికులు మృతి చెందారు. అధికార యంత్రాంగం తక్షణమే చర్యలు చేపట్టి పలువురిని కాపాడింది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లేహ్లో ఏర్పాటు చేసిన బుద్ధుడి పవిత్ర అవశేషాల ప్రదర్శనతో లదాఖ్లో ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి చేయూత లభిస్తుందని ప్రధాని మోదీ కొనియాడారు. మే 14 వరకు ఈ ప్రదర్శన లేహ్లో కొనసాగుతుందని, ఆ తరువాత జన్స్కర్కు వస్తుందని ఎక్స్ వేదికగా ప్రధాని తెలిపారు. శౌర్యం అనేది మన గుర్తింపు, మన స్వాభిమానమైతే సంగీతం మన ఆత్మ దర్పమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన శౌర్య సంధ్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంగీత విభావర్లో దేశంలోని ప్రముఖ కళాకారులతో పాటు అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన వారు కూడా హాజరయ్యారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న అనిశ్చితులను అవకాశాలుగా భారత్ మార్చుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా పిలుపునిచ్చారు. తయారీ సామర్థ్యాన్ని పెంచుకుని దేశీయ శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ఆర్థిక శక్తి అంటే కేవలం ప్రగతి కాదని, అది పోరాట పటిమ, స్వాలంబన, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తని నడ్డా వివరించారు. భారతదేశ విపత్తు నిర్వహణ వ్యవస్థలో సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ ఒక పరివర్తనాత్మక చర్య అని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఎన్డీఎంఏ సహకారంతో C.dot అభివృద్ధి చేసిన సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ ను ఆయన ప్రారంభించారు. నిన్న మధ్యాహ్నం అందరి మొబైల్స్ లో వచ్చిన ఎమర్జెన్సీ రింగ్ టోన్ ఇదే. అంతర్జాతీయ పరిణామాల కారణంగానే వాణిజ్య సిలిండర్ల ధర పెంచాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఇది అంతర్జాతీయ సమస్య అని చెప్పారు. దేశ ఎల్పీజీ అవసరాల్లో 50% దిగుమతులపైనే ఆధారపడుతున్నామని వెల్లడించారు. మహిళలపై బీజేపీ గౌరవం షరతులతో కూడిందని, ఎప్పుడైతే వాళ్ల అధికారాన్ని మహిళలు ప్రశ్నిస్తారో ఆ గౌరవం మాయమైపోతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. గుజరాత్ కాంగ్రెస్ ఎంపీ గెనిబెన్ ఠాకూర్ ను ఉద్దేశించి గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే బీజేపీ నేతల మనస్తత్వం అర్థమవుతుందని ఎక్స్ వేదికగా రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూణేలోని 4 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య మానవత్వంపై మచ్చ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. నిందితుడికి మరణశిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పూణేలో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. పూణేలో దారుణానికి పాల్పడిన వ్యక్తిపై ఇప్పటికే 2 కేసులుంటే అతను బెయిల్పై బయటికి ఎలా వచ్చాడని ఎన్సీపీ నేత సుప్రియా సూలే మహారాష్ట్ర సర్కార్ను ప్రశ్నించారు. అతన్ని అప్పుడే శిక్షించుంటే 2 పిల్లలు బతుకుండేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న ఉద్ధవ్ సర్కార్ తెచ్చిన శక్తి చట్టాన్ని అమలు చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది ఉండేదే కాదని సుప్రియా అన్నారు. ఏప్రిల్ 7న మణిపూర్లో జరిగిన బాంబ్ దాడిలో చనిపోయిన 2 చిన్నారుల మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు. 25 రోజులుగా వాటిని మార్చురీలోనే ఉంచారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతదేహాలు తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. సీఎం ఖేమ్చంద్ స్వయంగా వెళ్లి ఆ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో వరుణ్ సందేశ్ నా వైఫ్ మిస్సింగ్ పేరుతో ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరయ్యారు. వరుణ్ సందేశ్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కళ్యాణ్ క్లాప్ ఇచ్చారు.
ఏషియన్ గ్రూప్స్ అధినేత ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ వివాహం ఇటీవలే ఘనంగా జరిగింది. సిమ్రన్ క్రిష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. మే 2 సాయంత్రం జరిగిన రిసెప్షన్ కు టాలీవుడ్ ప్రముఖులు అక్కినేని ఫ్యామిలీ, సమంత, చిరంజీవి సహా చాలా మంది హాజరయ్యారు. బీవీఎస్ రవి, కౌముది కే నేమాని నిర్మాతలుగా, ప్రదీప్ మంతాలి క్రియేటివ్ తో కలిసి రూపొందుతున్న మేము కాపులం సిరీస్ ఫస్ట్ లుక్ విడుదలైంది. వికట కవి డైరెక్టర్ ప్రదీప్ మంతాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ లో నాగబాబు కొణిదెల ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. గెటప్ శ్రీను, రవితేజ, సన్నిమాల కీలక పాత్రలో నటిస్తున్నారు. ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అలాగే కార్తిక్ శర్మ హాఫ్ సెంచరీలతో అలరించారు. 9 మ్యాచ్ల్లో చెన్నైకి 4వ విజయం. ఇవాళ మధ్యాహ్నం 3:30 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది. ప్రస్తుతం హైదరాబాద్ వరుసగా 5 విజయాలతో ఊపు మీదుంటే కోల్కతా ఓపెనింగ్ సమస్యలతో సతమతమవుతోంది. ఎలాగైనా హైదరాబాద్ మీద గెలవాలన్న కసితో కేకేఆర్ ప్రణాళికలు రచిస్తోంది.